హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం తిరుపతి, బెంగళూరులో ఉన్న తిరుపతికి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. టైం అయితే 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణు స్వయంభూగా 7 కొండలపై వెలిశాడు. పాపాలు తొలగించే ఈశ్వరుడు కనుక ఈయన వెంకటేశ్వరుడు అయ్యాడు. భక్తులకి అమృతత్వాన్ని ప్రసాదించే భగవానుడు, కోరిన కోరికలను తీర్చే కరుణామయుడు. ఈయనని శ్రీనివాసుడు, బాలాజీ, గోవింద అని ప్రేమతో భక్తులు పిలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం బెంగళూరులో ఉన్న మర్రి తిరుపతికి. మర్రి అంటే చిన్న అని అర్థం, అదే చిన్న తిరుపతికి. సో గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపల పోదాము దర్శనానికి, రండి. అయితే ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అయితే లోపల వెళ్తూనే మొదటిగా మనకు దర్శనమిచ్చే వరాహస్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. వరాహస్వామిని దర్శించుకున్నాక అలా కొంచెం ముందుకు వెళ్తూనే చుట్టూరా గోపురం మీద అద్భుతమైన విగ్రహాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆలయం 12వ శతాబ్దంలో నాదప్రభు కెంపేగౌడ గారు కట్టించారు. ఆయనకి సోమేశ్వర స్వామి స్వప్నంలో కనపడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించమని చెప్పారు. అలా ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఆలయం లోపల వెళ్తూనే మొదటిగా దర్శనమిచ్చే వినాయక స్వామి. స్వామిని దర్శించుకున్నాక సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శించుకుందాము. అయితే ఆ స్వామి అలంకారంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు కదూ. స్వామిని దర్శించుకున్నాక పద్మావతి అమ్మవారు మరియు లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శించుకుందాము. ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందిన దివ్య దర్శనం గోపురం ఉంటుంది. ఈ గోపురానికి 6 అంతస్తులు ఉంటాయి. ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క కథనం తెలవబడుతుంది. సో ఇప్పుడు రాజగోపురం లోపలికి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ రాజగోపురంలో 6 గోపురాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గోపురంకి ఒక్కొక్క కథ ఉంటుంది. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను. ఈ 6 అంతస్తులో ప్రతి అంతస్తుకి విష్ణు కథ, శివుడి కథ, మహాలక్ష్మి కథ, అలాగే శ్రీకృష్ణుడి కథల్ని బాగా వివరించారు. అద్భుతమైన విగ్రహాలతో ఇక్కడ కథల్ని తెలిపారు కూడా. అలాగే చిన్నపిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా కథల్ని వివరించారు. ఇక్కడ ఎంట్రీ ఫీ పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ తీసుకుంటారు.
అయితే వెంకటేశ్వర స్వామి ఎలా భూమి మీదకి వచ్చారో, ఎలా ఏడుకొండలపై శిల అయ్యారో మొత్తం ఈ విగ్రహాల ద్వారా కథని తెలిపారు. చాలా అద్భుతంగా ఈ కథనైతే తెలిపారు. మొత్తానికి ఈ ఆలయం అయితే చాలా బాగుంది కదా. ఈ ఆలయం మహాలక్ష్మి లేఅవుట్లో కొలువే ఉంది. మెజెస్టిక్ నుండి డైరెక్ట్ మహాలక్ష్మికి మెట్రోస్ అవైలబుల్ ఉన్నాయి. మహాలక్ష్మి నుండి ఈ ఆలయం 1.7 కిలోమీటర్స్లో ఉంటుంది. అయితే ఇంకా డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ కూడా మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో వస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. బాయ్.